శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. వారి నమ్మకంతో వారితో చెప్పాం. జరిగిన విషయాలు వారు కూడా విన్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో వ్యాపారస్తులకి ఇబ్బంది కలిగే విధంగా ఏదైతే బయట ప్రాంతాల వారిని ఇక్కడ తీసుకొచ్చి రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో లేని కొత్త సాంప్రదాయాలను తెచ్చి మీరు భూ కబ్జాలై పాల్పడతామని కూటమి నాయకులు చెబితే మేము చేతులు కట్టు కూర్చోమని చెప్పి సందర్భంగా మీ ద్వారా వారికి మనవి చేస్తూ ఉన్నాం. లోకేష్ గారు చెప్పారని లేదా ఇంకొకరు ఎవరో చెప్పారని చెప్తున్నాం. ఏ నాయకుడు కూడా వారి వీరి కోర్టులో జడ్జిమెంట్ రాకుండా మీరు తీసేసుకోండి అని ఏ నాయకుడు చెప్పడు. కానీ వారి పేర్లు కూడా భగ్నం చేస్తూ స్థానికంగా ఉన్న నేతలు ఇసుక మట్టి కొల్లగొడుతూ ఇవి సరిపోవన్నట్టు సామాన్యుల యొక్క ఆస్తుల మీద కూడా పడి తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మనం నిరసన వ్యక్తం చేశాం. ఏదైతే మరి పోలీస్ ఎక్కడ కూడా దొంగవారి కాపలా కాయకూడదు. కానీ ఒక విచారకరమైన విషయం, ఇవాళ ఎవరైతే అసాంఘిక శక్తులకి మరి ఇక్కడ పోలీసు మరి కాపలా కాసే విధంగా మరి ఒకళ్ళ ఇద్దరు అధికారులు మరి కూటమి నాయకులు చెప్పినట్టు విని పోలీసు ప్రతిష్టని దిగజార్చవచ్చని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతూ న్యాయబద్ధంగా రేపు కోర్టు ఎవరికి చెప్తే వారికి తీసుకోండి. నేను ఎవరి పక్షం కాదు, మరి నాకు తెలిసిన వాళ్ళందరూ అయినప్పటికీ కూడా కోర్టు ఎవరు చెప్తే దాన్ని గౌరవించే విధంగా చేయండి. ఈలోపు డిస్ప్యూట్ లో ఉన్న దాంట్లో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మరి మండపేట నుంచి వచ్చేటువంటి కబ్జాదారులు కానీ మరి ప్రవేశించినప్పుడు మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.